చందమామ కథ పక్షి దాచిన జాబు. మద్రాసు త్యాగరాయ నగర్లో రత్నము సీతాపతి అని ఇద్దరు తెలుగు కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకే వీధి వాళ్ళు, ఇరుగు పొరుగు ఇళ్ళవాళ్ళు. చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా పెరిగారు. ఇద్దరూ ఒకే స్కూల్లో, తర్వాత ఒకే కాలేజీలో చదివారు. ఇద్దరూ చదివిన చదువులు కూడా ఒకటే. ఒకే రకం దుస్తులు వేసేవారు. అందుచేత చూసేవారందరూ ఈ ఇద్దరికీ ఏ విషయంలోనూ భేదమే లేదు అని అనుకునేవారు. దానికి తగినట్టుగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ జంట విడిపోయేవాళ్ళు కాదు. ఇద్దరూ మంచి బుద్ధులు కలిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ నలుగురు మధ్యన తలలో నాలుకగా మసులుకునేవారు. చదువులు పూర్తయిన తర్వాత కాస్తో కోస్తో ఆస్తులు ఉండటం మూలాన ఉద్యోగాల కోసం దేబురించవలసిన అగత్యం ఇద్దరికీ లేకపోయింది. సుఖంగా ఇంటి పట్టునే కాలక్షేపం చేయసాగారు. ఇద్దరూ ఒకేసారి చేసుకుందామని అనుకున్నారో ఏమో, ఇంకా ఎవరికీ పెళ్లి కూడా కాలేదు. ఈలోగా సీతాపతి తండ్రి గారు పోవటం మూలాన ఇన్నాళ్ల నుంచి పెత్తనం చేస్తున్న రత్నం మేనమామ గారు స్వగ్రామం వెళ్ళిపోవటం మూలాన ఇద్దరూ ఒకేసారి ఇంటి వ్యవహారాలు చూసుకోవాల్సి వచ్చింది. ఇలా జీవితంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ వాళ్ళ స్నేహంలో మటుకు ఎంత మాత్రమూ మార్పు రాలేదు. వీరిద్దరినీ చూసిన జనులందరూ అబ్బురు పడేవారు. ఇద్దరు చక్కని వాళ్లే, తిండికి బట్టకు లోటు లేదు, బుద్ధిమంతులు, చదువుకున్న వాళ్ళు. పైగా వీరిద్దరి అపూర్వ స్నేహం చూసిన వారందరికీ ఎంతో ముచ్చట గొలిపేది. అటువంటిది ఒకనాడు ప్రాణ స్నేహితులైన ఆ ఇద్దరూ నడి వీధిలో ఏదో విషయంలో అభిప్రాయ భేదం కలిగి ఇద్దరు పెద్దగా పోట్లాడుకుంటున్నారు. చుట్టుపట్ల నిలబడి విన్న వాళ్ళందరికీ ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. అలాంటిది జరుగుతుందని వాళ్ళెన్నడూ అనుకోలేదు. రత్నం సీతాపతిని తోలనాడటం వాళ్ళంతా నోళ్లు తెరుచుకుని విన్నారు. అబ్బాయి, నీలో మానవత్వం నశించింది. నీ వంటి వాళ్ళు ఎంత తొందరగా చస్తే భూభారం అంత తొందరగా తగ్గుతుంది అని రత్నం ఆవేశంతో 4 మాటలు అనేశాడు. రత్నం తనని ఎందుకు అట్లా అంటున్నాడో సీతాపతికి తెలుసు, కానీ అసలు సంగతి తెలియని జనులు మాత్రం రత్నం తన స్నేహితుణ్ణి ఇంత కఠినంగా మాట్లాడటం విని తెల్లబోయారు. వాళ్ళ చెవులను వాళ్లే నమ్మలేకపోయారు. తమ చుట్టూ జనం గుమ్మిగూడటం చూసి కిన్నులై ఇద్దరు స్నేహితులు ఎడముఖం పెడముఖంగా వెళ్ళిపోయారు. ఈ ఘర్షణ జరిగిన తర్వాత 2-3 రోజుల దాకా స్నేహితులిద్దరూ ఎక్కడా కలిసి తిరగలేదు. ఇంకా అప్పుడప్పుడు రత్నం బజారులో కనిపించేవాడు, కానీ సీతాపతి అసలు కనిపించేవాడే కాదు. చుట్టుపట్ల వీధుల్లోని జనమంతా ఈ తగాదాని గురించి గుసగుసలు ఆడుకుంటున్నారన్న మాటే గాని అసలు కారణం ఏమిటి అని ఎవరికీ తెలీదు. చాలామంది చాలా రకాలుగా ఊహించుకున్నారు, కానీ నిజమేమిటో ఎవరికీ అంతు చిక్కనే లేదు. ఈ ఘర్షణ జరిగిన 4వ రోజు ఉదయం సీతాపతి గారి ఇంట్లో రోజు పొద్దున్నే పని చేయటానికి వచ్చేది కెవ్వుమని ఒక పెద్ద కేక పెట్టింది. రత్నంతో సహా చుట్టుపక్కల ఇళ్ల జనమంతా పరిగెత్తుకుని వచ్చారు. చూస్తే ఇంకేముంది, సీతాపతి కిందపడి ఉన్నాడు. నేలంతా నెత్తురు మడుగు కట్టుంది. అతని గుండెల్లో ఒక బాకు గుచ్చుకొని ఉంది. అందరూ హడలిపోయారు. రత్నం వెంటనే పోలీసులకి కబురు చేశాడు. పోలీసులు వచ్చి దర్యాప్తు చేశారు. ఎవరూ వచ్చిపోయిన జాడలు లేవు. కిటికీ తలుపులు మటుకు తీసి ఉన్నాయి. ఎవరిని అడిగినా మాకేం తెలీదు అంటే మాకేం తెలీదు అంటున్నారు. ఆ రోజున రత్నం సీతాపతి పోట్లాడుకోవటం విన్నవాళ్ళు మాత్రం ఈ విషయం పోలీసులకు చెప్పారు. పోలీసులు ఆచూకీ తీయగా సీతాపతికి ఇంకెవ్వరూ శత్రువులు లేనట్లుగా తేలింది. దానిని బట్టి వారికి రత్నం మీద గట్టి అనుమానమే కలిగింది. ప్రాణ స్నేహితుల్లో తగాదాలు వస్తే అవి ఎంత ప్రమాదంగా ఉంటాయో అందరికీ తెలుసు కదా. రత్నాన్ని అడిగారు పోలీసులు. తామిద్దరికీ చిన్నప్పటి నుంచి స్నేహమని, కానీ ఆ రోజున పోట్లాడుకున్న మాట నిజమేనని రత్నం ఒప్పుకున్నాడు. పోట్లాట ఎందువల్ల వచ్చింది అని అడిగితే మాత్రం చెప్పనన్నాడు. దానివల్ల పోలీసులకి అతని మీద ఇంకా అనుమానం ఎక్కువైంది. కానీ అతడే సీతాపతిని హత్య చేశాడు అనటానికి రుజువేమీ లేకపోవటం వల్ల అరెస్టు చేయలేదు. మొత్తానికి ఆ పేటంతా పుకారుతో మారు మోగిపోయింది. రేపో మాపో పోలీసులు రత్నాన్ని తప్పకుండా అరెస్టు చేస్తారని అందరూ చెప్పుకుంటున్నారు.
పాపం రత్నం లోకంలో అల్లుకున్న ఈ వదంతికి చాలా బాధపడుతున్నాడు. ఇలా ఉండగా ఒక రోజున ఆ పేటలోని పిల్లలందరూ పండు వెన్నెల్లో ఉత్సాహంగా గుడి దగ్గర ఆటలాడుకుంటున్నారు. కొంతమంది పెంకి పిల్లలు గుడి గోపురానికంతా ఎక్కి గోళ్లల్లో చేతులు పెడుతున్నారు. పావురాయి పెట్టెలు బెదిరి పారిపోతున్నాయి. ఇంతలో ఒక పిల్లవానికి గూటిలో ఒక కాగితం దొరికింది. అది వాడికి అర్థం కాక పరిగెత్తుకొని పట్టుకుని పోయి తన తండ్రికి చూపించి, నాన్న ఇదేంటో చూడు అన్నాడు. అది సీతాపతి రాసిన జాబు. అందులో ఇలా ఉంది: నేనొక దుర్వ్యసనానికి అలవాటు పడ్డాను. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దాని నుంచి తప్పుకోలేకపోయాను. నా ఆస్తి అంతా జోదంలో తగలేశాను. ఇది ఎవరికీ తెలీదు. అప్పులు తీర్చేస్తే ఇవాళ నాకేమీ మిగలదు. నా ప్రాణ స్నేహితుడు రత్నం నాకు అనేక విధాలుగా చెప్పి చూశాడు. చివరకు ఒక రోజున కఠినంగా మందలించాడు కూడా. నాకు చాలా సిగ్గు వేసింది. కానీ ఏం చేసేది? ఈ దుస్థితి సహించలేకపోయాను. అందుకే ఈ లోకం వదిలిపోతున్నాను. రత్నం నన్ను క్షమిస్తాడని ఆశిస్తున్నాను అని. ఈ ఉత్తరం సంగతి క్షణంలో పేటంతా అలుముకుంది. ఉత్తరం దొరికిన కుర్రవాని తండ్రి దాన్ని పోలీసులకు అందజేశాడు. అది సీతాపతి దస్తూరేనని రుజువయ్యింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడని తేలిపోయింది. రత్నాన్ని గురించి అనవసరంగా అపోహలు పడ్డందుకు జనమంతా సిగ్గు చెందారు. సీతాపతి ఆత్మహత్య చేసుకోకముందే ఒక జాబు రాసి పక్కన పెట్టాడని, ఆ తర్వాత ఒక పావురాయి ఆ జాబు ఎత్తుకెళ్ళి గూట్లో దాచుకొని ఉందని అందరికీ అర్థమైపోయింది. ఈ విధంగా పక్షి దాచిన జాబు ఒక వ్యక్తి ప్రాణాన్ని రక్షించింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 మార్చి నెల చందమామలో వచ్చింది. రచయిత్రి వి నారాయణమ్మ గారు. ఈ జూదం ఇలాంటి వ్యసనాలు ఎంతో చక్కని జీవితం భగవంతుడిచ్చిన చేతులారా మనం దాన్ని పాడు చేసుకోవడమే కదా. ఇప్పుడు ఈ కథలో సీతాపతికి లోటేమైనా ఉందా? ఆ జూదం లాంటి వ్యసనాలలో పెట్టి ఉన్న ఆస్తి, పరువు, చివరికి ప్రాణం అన్నీ పోగొట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో కూడా మనం ఎంతోమందిని చూస్తున్నాం. బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు వందలు వేలు కాదు, లక్షలు కోట్లు కూడా పోగొట్టుకున్నారు. చక్కగా మంచి మంచి ఉద్యోగాలు, కుటుంబం, భార్య, పిల్లలు అన్నీ ఉన్నవాళ్ళు కూడా ఆ బెట్టింగ్ యాపుల్లో లక్షలు పోగొట్టుకొని ఎవరికి సమాధానం చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చినా ఇట్లాంటివి చేసి చేతులారా దాన్ని చెడగొట్టుకోవడమే. ఇలాంటి కథలు ఉచితార్థంగా వస్తుంది అని మనం ఆశపడడం ఎంత తప్పో, అది జీవితాన్ని లేకుండా ఎలా చేస్తుందో ఇలాంటి కథలు మనకు తెలియచేస్తాయి. చాలా బాగుంది. చిన్న వయసు, ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి వాళ్ళకి ఇలాంటి కథలు మనం చెప్పాలి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.